వాగ్దానం చేసి మళ్ళా మర్చిపోతారు. అంతేకాదు ఇంకేం చేస్తారంటే మనుషులు అబద్ధము ఒక రోజుకు 70 సార్ల కంటే ఎక్కువ అబద్ధాలు ఆడతారట. హల్లెలూయా. 70 సార్ల కంటే ఎక్కువ పొద్దుగోకే వరకు ఆడితే ఒక సంవత్సరంలో ఎన్ని వేల సార్లు అయిపోతుందో. అంటే మనుషులు అబద్ధం ఆడతారు కానీ నేను అబద్ధము ఆడను. హల్లెలూయా. నేను వాగ్దానం చేసిన దేవుణ్ణి కాబట్టి ఇస్తాను. 15వ వచనం ఏమంటున్నాడు? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇవి మీకు కావాలంటే ఆయనను ప్రేమించాలా. ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొందురు. ఒక మనిషి ఒక యజమానం దగ్గర పని చేస్తుందంటే ఆయన మాట వినాలి. వినాలా అద్దా? వింటేనే కదా. ఇప్పుడు సపోజ్ నేను ఒక కాడ జాబ్ చేస్తున్నా, వాళ్ళు ఏది చెప్తే నేను అదే చేయాలి. నా ఇష్టం వచ్చిందని చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? జాబ్లోకి వెళ్ళి బీకేస్తారు. ఎందుకంటే మా కంపెనీ రూల్ను పాటించాలా, మా యొక్క మాటలు మీరు వినాలా, దాని ప్రకారంగా నడవాలని వారు చేస్తారు. అందుకే దేవుడు కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఏమను నా నామమున హల్లెలూయా. ఏదైతే మీరు అడుగుతారో అది చేస్తాడు. ఎప్పుడు? ఆయన మాటలను గైకొన్న యెడల. మీరు గైకొనాలా. ప్రభువు నా జీవితంలో కార్యం చేయాలంటే, ప్రభువు నా జీవితంలో మేలు చేయాలంటే, ప్రభువు నా జీవితంలో అద్భుతమైన రీతిగా నన్ను ఈ సంవత్సరంలో నడిపించాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలా. గైకొనాలంటే ఇవే మీకు ఆజ్ఞలు. ఏవి? మీకు ఏ ఆశీర్వాదం కావాలో చెప్పండి, అది నేను మీకు చేస్తాను. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలకు కొన్ని సంవత్సరాల ముందు వాగ్దానం చేసినాడు. కానీ ఆ సంవత్సరాలు అయిపోయిన తరువాత మోసే బయటకు వచ్చినాక ఆ వాగ్దానాన్ని నెరవేర్చినాడు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో కూడా ఎన్నో విధాలుగా మీరు అడిగి ఉంటారు. ఇల్లు కావాలని, భూమి కావాలని, లేకుంటే డబ్బు కావాలని, జాబ్ కావాలని, లేకుంటే పిల్లలు కావాలని, మంచి భర్త దొరకాలని, మంచి వివాహం కావాలని, ఎన్నో విధాలుగా మీరు అడిగితే అవన్నీ దేవుడు నెరవేరుస్తూ ఈ స్థలానికి మిమ్మల్ని నడిపించినాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక మాట, మత్తయి సువార్తలకు వెళ్తే 18వ అధ్యాయంలో కూడా వాగ్దానమే చెప్తాడు మీకు. వాగ్దానమే 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. 18-19. మరియు మీలో ఇద్దరు దేనిని గురించి అయినా భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని నీతో నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఇద్దరంటే భార్య భర్తలు, లేకుంటే కొద్ది మంది అంటే సగ్గం. హల్లెలూయా. మీరు ఎక్కడ ఆయన నామములో ఇద్దరు లేకుంటే కొద్ది మంది. మీరు అనుకుంటారు మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం, మా ప్రార్థన వింటున్నాడా లేదా? ఒకవేళ అట్లాంటి ఆలోచనలు వస్తే ఈ కానుంచలు తీసేయండి. పరలోకము నుండి ఆయన మీ ప్రార్థనలు వింటున్న దేవుడు మీ కార్యములు ఎందుకు చేయడు? చేస్తాడా లేదా? మీరు ఎప్పుడైనా వాక్యం చదివినరా? ధనవంతుని కొరకు, లాజరు కొరకు, అబ్రాహాము కొరకు చదివారా? విన్నారా? ఈ మాటలు కొన్ని చెప్తాను, చదివిపోయాను కానీ అవి చెప్తున్నాను, అవి సందర్భంగా వచ్చినాయి. పరలోకములో అబ్రాహాము, లాజరు అక్కడ ఉన్నారు పరలోకములో. అక్కడ ధనవంతుడు చనిపోయి ఎక్కడున్నాడు? ధనవంతుడు కూడా సర్కంలో నరకములు ఉన్నాడు. హల్లెలూయా. బగ్గ మంచిగా ఆదుకుంచుకున్నారు. నరకములు ఉన్న ఆ ధనవంతుడు ఎవరిని చూస్తున్నాడు? లాజర్ను, అబ్రాహామును చూస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు జ్ఞాపకం ఉండటానికి నేను చెబుతుంటున్నాను. మన ఇంటిలో ఎవరైతే చనిపోయి ఉన్నారో, దేవుణ్ణి ఎరగక, దేవుణ్ణి తెలుసుకోక, మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నట్టు? ఉన్నట్టే కదా. వాళ్ళు బాధపడతలేరా? మరి నా పిల్లలు ఈ స్థలంలోనికి రావద్దు బాధపడతారు లేదా? ఇప్పుడు అందరూ అవసరం లేదు, మా తమ్ముడు కూడా చెప్తాను నేను. ఒకవేళ దేవుని సన్నిధిలో బాగులేదనుకో, నమ్మలేదనుకో,
ఆయన ఎక్కడికి వెళ్తాడు? నరకానికి. ఆయన ఎవరి గురించి వెళ్తాడు? నా భార్య, నా పిల్లలు, మా అన్నదమ్ములు, మా తల్లిదండ్రి ఇంకా నమ్మకంగా నడవాలా, వీళ్ళు ఇక్కడికి రావద్దు అని ఏడతలేడంటవా? ఏడుస్తారు. మళ్ళీ వాళ్ళు ఏడుస్తున్నారంటే మనకు పరలోకం నరకం ఉన్నదని నమ్మాలా? హల్లెలూయా. పరలోకం నరకము ఉన్నది మనకు. ఎందుకంటే వాక్యంలో రాయబడ్డది, అబ్రాహాము పరలోకములో ఉన్నాడు, లాజరు బిచ్చమడుకున్నాడు, అయినా పరలోకములో ఉన్నాడు, ఆత్మీయంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఏది లేకపోయినా, ఒకరోజు భోజనం ఉన్నా లేకున్నా ఆయన గడిపాడు ఇక్కడ ఈ లోకంలో. నాకు ధన సంపదలు అవసరమే కానీ నా తండ్రి రాజ్యం నాకు కావాలని ఆయన తగ్గించుకొని ఉన్నాడు లాజరు. అప్పుడు ధనవంతుడు అక్కడికి అయినప్పుడు ధనవంతుడు అంటాడు, లాజరు నీ ఏలును నీటిలో ముంచుకొని వచ్చి నా నోటిలో అడుపోనంటాడు. హల్లెలూయా. ఎంత భయంకరమైన రోదన అండి చూడండి. అంటే మనలో ఎవరైతే ఆత్మీయంగా లేరో, ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటించలేదో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడవలేదో వాళ్ళు ఖచ్చితంగా నరకమే. నమ్మాలి. ఈ వాక్యాన్ని నమ్మకుంటే మన జీవితంలో కార్యాలు భూమి మీద చూడలేం, పరలోకాన్ని చూడలేం. నేను చదివినప్పుడు ఏడ్చాను, నిజంగా ప్రభువా మా తమ్ముడు పరలోకములో ఉన్నాడా, నరకములో ఉన్నాడా? అంటే మా జీవితంలో ఎందుకు ఆయనను మంచి బాటలో నడిపించకపోతామని కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. అంతేకాదు, మా ఇంట్లో చనిపోయిన ఆ ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళు కూడా, తాత ముసలి వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు బాప్తిసం తీసుకోలేదు, వాళ్ళు ఎరగలేదు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? నరకమే. ఆ అనుభవం మనలోనికి రాకూడదని నా ఆశ. బాధ అనిపిస్తుంది, ఓసారి ఏడుస్తానని, ప్రభువా నిజంగా నీ పరలోకంలో మేము ఉంటామా, మేము నమ్మకంగా ఉన్నామా, అసలు ఇంకా ఎంత నమ్మకంగా ఉండాలో మాకు నేర్పించు అని ఏడుస్తాం. కారణం ఏంటి తెలుసా? మనకు ఇక్కడ ఒక ముళ్ళు గుచ్చితేనే ఎంతో నడుస్తుంది. అంతేకాదు, మనం అగ్గిలో ఉడికిన ఆ అన్నమును గంజు పట్టుకుంటే మనం పట్టుకోలేం, అంత దగడొస్తుంది. ఆ వేదన మనకు అవసరమా? ఆ వేదన మనకు అవసరం లేదు. ఆ వేదనలో మనం పడటం అవసరం లేదు. ఆ వేదన మనం అనుభవించకూడదు. ఎందుకంటే విశ్వాసం పెట్టి నడుస్తేనే కదా మన జీవితంలో అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. అది ఉన్నదని నమ్మాలా, దేవుడు ఉన్నాడని నమ్మాలా. అంతేకాదు, ఈ కార్యములు దేవుడు చేస్తాడని నువ్వు నమ్మాలా. నమ్మితే ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని మనం 20వ వచనం ఏమంటుంది తెలుసా? 20 ఏలే అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురు అక్కడ వందునని చెప్పాను. హల్లెలూయా. ఎక్కడన్నా మీ కుటుంబంతో ప్రార్థించండి. ఆయన ఒక గిదే స్థలములని కాదు, కానీ వాక్యంలో ఒక మాట, విశ్రాంతి దినము మాత్రం నా మందిరంలో ఉండాల. ఆయన మీరు లేని ఎడల, మీరు ప్రార్థించని ఎడల, మీరు ఆయన సన్నిధిలో గడపని ఎడల ఆయన ఎక్కడ ఉంటాడు? ఉండడు. ఉదయకాలం లేచి మన పనులు, మన భారము అని పరిగెత్తితే బాగుండదు. భక్తులందరూ ఒక సమయం పెట్టుకున్నారు ప్రార్థనకు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క భక్తుడు ప్రార్థించినట్టు మనం చూస్తాం. మరి మనం కూడా ఒక సమయం పెట్టుకుంటేనే కదా దేవుడు మన దగ్గరికి వచ్చేది. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసినాం, ఎక్కడైనా కలిసేది ఉంటే వారు అంటారు, ఏ టైంలో వస్తావు అక్కడికని అంటారు. అంటారు లేదా? ఏ టైంలో వస్తావు, మరి నేను ఏ టైంలో అక్కడికి చేరాలా అని అడుగుతారు. అంటే మనం పలానా టైం అని చెప్తాం, 1 గంటకా 2 గంటలకా 3 గంటలకా ఏదో టైం అక్కడ చెప్తే ఆ వ్యక్తి ఒక 10 నిమిషాల ముందు వచ్చి అక్కడ ఉంటాడు. మనం కూడా ప్రయాసపడి వెళ్తాం. ఎందుకు? ఆ మనిషికి సమయం ఇచ్చినాం కాబట్టి. నువ్వు కూడా నువ్వు నమ్మిన దేవుని దగ్గర ఒక టైం తెలుసుకోవాలా. ప్రభువా నేను ఈ టైంలో నీ కొరకు వేడి చేస్తున్నా, నువ్వు నా యొద్దకు వచ్చి నాతో మాట్లాడు. మేము 3 కూర్చుంటున్నాం, మేము 4 కూర్చుంటున్నాం, సంఘముగా కూర్చుంటున్నాం, ఇదిగో నేను ఒక్కనే కూర్చుంటున్నాను ప్రభువా, నా మనలు ఆలకించు అని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ గదిలోనికి దేవుడు రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రకారంగా ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే ఈరోజు మన జీవితము ఉన్నాం, రేపు ఉన్నామో లేదో తెలియదు. ఈరోజు బ్రతికున్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే, మనది కాదు, మన బలం కాదు, మన త్యాగం కాదు, మన తెలివి కాదు. కానీ ఆయన మనలో ఉన్నంత కాలము ఎవడు మనకు ఏ హాని చేయడు. హల్లెలూయా.
అంతేకాదు ఇక్కడ అంటాడు, ఇదే మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 21వ అధ్యాయం 21వ అధ్యాయము 22వ వచనం చదువుతాం ఒకసారి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరుకునని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందురని వారితో చెప్పాను. హల్లెలూయా. శిష్యులతో చెప్తున్నాడు, ఇదిగో మీరందరూ కలిసి ప్రార్థన చేయాలా, అంతేకాదు మీరు నమ్మాలా. ఇప్పుడు సంఘముగా మీరు కూడా నమ్మాలా. మేము ఇది ప్రార్థన చేస్తున్నాం, ఇది అవసరం ప్రభువా, ఇది నాకు అవసరం అని మీరు అడగండి. మీరు అంతేకాదు ఒక పేపర్ మీద ఆ లిస్ట్ అంతా రాసుకొని, ప్రభువా ఇందులో ఉన్నది నాకు కావాలా ఖచ్చితంగా అని అడగండి, మీకు ఇస్తాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా అడుగుతావో, నువ్వు విశ్వాసం పెట్టి అడుగుతావో, దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరికి దిగేస్తాడు. కానీ ఎప్పుడు నువ్వు పెట్టిన సమయం అందే దేవుడు వస్తాడు. నువ్వు ఏ సమయం అయితే దేవునికి ఇస్తావో ఆ సమయంలో నీకు నీ వద్దకు దేవుడు వస్తాడు, వేరే టైంలో రావడం. ఎందుకంటే కోట్ల జనాభాను ఆయన చూసుకోవాలా. హల్లెలూయా. ఆయనకు మనకున్నట్టు 2 కళ్ళే ఉన్నాయి, మనకున్నట్టు 2 కాళ్ళు ఉన్నాయి. కానీ దూతలు అనేకులు ఆయన దగ్గరికి జవాబులు తీసుకెళ్తాయి. మన దగ్గరికి ఒక దూత వస్తుంది, మన దగ్గరికి దేవుడు వస్తాడు. ఆదికాండంలో ఒక మాట అంటాడు, నేను మనుషులతో నివాసము చేస్తున్నాను. హల్లెలూయా. ఆదాము అవ్వతో నివాసం చేయడానికి వచ్చినాడు. అంతేకాదు ప్రకటన గ్రంథంలో కూడా మీరు చదివారమన్నా, మనుషులతో ఆయన ఆత్మ నివాసము చేస్తుంది. హల్లెలూయా. ఇవన్నీ మనం నమ్ముతున్నాం కాబట్టి విశ్వాసం పెట్టడం చాలా ముఖ్యము. అందుకే అంటున్నాడు, ఏమంటుండే 22వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవన్నీ దొరుకునని నమ్మిన ఎడల అవన్నిటిని పొందుదురని వారందరితో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు మీరు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారు, ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారు, ఏ రీతిగా మీరు ప్రార్థనలో అడుగుతున్నారో అది ఖచ్చితంగా పొందినమని నమ్మండి. ఈరోజు మొట్టమొదటి ప్రార్థన చేశాం, అందరం కలిసి ప్రార్థన చేశాం. ట్యూషన్ కొరకు అని కొన్ని విషయాల కొరకు, మన దేశం కొరకు ప్రార్థన చేశాం. అవన్నీ నమ్మాలి. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది అనారోగ్యంగా ఉన్నారు, ఎంతోమంది వ్యాధులతో ఉన్నారు. గత రాత్రి ఒక సిస్టర్ ఫోన్ చేసి, ఒక బ్రదర్ ఫోన్ చేసి ఏడుస్తున్నారు, అసలు లేవటమే కుదురుతలేదయ్యా అని అంటున్నారు. అంత శరీరం అంతా బాగానే ఉంది, కాళ్ళు సహకరించటం లేదా నాకు. కొన్నిసార్లు అలాంటి బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలు ఎవరు తీసేయాలి? మరి ఎన్ని హాస్పిటల్కి పోయినా బాగుతలేదట, ఎవరు తీసేయాలి? దేవుడే తీసేస్తాడు. హల్లెలూయా. గత రాత్రి ప్రార్థన చేసినప్పుడు ఆమె లేచి కూర్చున్నది. కారణం ఏంటిదంటే సాతాను గట్ల మిమ్మల్ని పండబెడతాడు. ఆ శోధన మనకు రాకూడదంటే, ఆ బాధలు మనకు రాకూడదంటే, ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే మనము చేసిన ప్రార్థన మీద విశ్వాసము ఉంచాలా. హల్లెలూయా. ఉంచుతారా? ఈ కారణం చాలా విశ్వాసం పెట్టండి. ఆయన ఉన్నాడని నమ్మండి, ఆయన మా మధ్యలో ఉన్నాడని నమ్మండి, మా కుటుంబంలో ఉన్నాడని నమ్మండి, మా కుటుంబ జీవితం ఆయనకు తెలుసు అని మీరు నమ్మండి. అప్పుడు బలమైన కార్యములు మీరు చూస్తారు ఈ సంవత్సరంలో. హల్లెలూయా. అంతేకాదు మార్కు సువార్తలకు వెళ్దాం. త్వరగా ముగిస్తాను, ఇక అయిపోయినట్టు. నేను 1 గంట కంటే ముందే మిమ్మల్ని విడిచిపెడతాను. ఈరోజు 11:24 మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నేను చెప్పుతున్నాను. యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు ఏ విషయంలో అయితే ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో కన్నీటితో మోకరించి, ప్రభువా నాకు ఇది కావాలా అని నువ్వు ప్రార్థన చేస్తే, నాకు ఈ బాధ పోవాలా అని ప్రార్థన చేస్తే, నాకు ఈ వ్యాధి ఉండకూడదు అని ప్రార్థన చేస్తే, నా పిల్లలు బాగుండాలా అని ప్రార్థన చేస్తే మీరు పొందుతారు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు పొందే విషయములో ఎప్పుడు వెనుకకు రాకూడదు. ఆయన నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు మన దేవుడు కాదు. నువ్వు నమ్మితే
నీకు సమస్తము ఇస్తాడు. ఆయన అంటాడు, విశ్వాసముతో ఆమె అచ్చు ముట్టుకుంటే ఆమెను ఏమన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. హల్లెలూయా. గుడ్డివాడు పిలిచాడు, అయ్యా దావీదు కుమారుడా నా కళ్ళు తెరవమా అని ప్రార్థన చేస్తూ మొరబెట్టాడు. అప్పుడు వెళ్తున్న యేసయ్య ముందుకొచ్చి, నీకు ఏం కావాలా అని అన్నాడు. నాకు నిన్ను చూడాలా. అప్పుడు అన్నాడు, నీ విశ్వాసం నిన్ను బాగుపరచును. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు నువ్వు ఏ రీతిగా ఏడుస్తున్నావు, ఏ రీతిగా ఆయనను పిలుస్తున్నావు ఆయనకు తెలుసు. ప్రజలు అంటారు ఎంత ప్రార్థన చేస్తావని అంటారేమో, ప్రజలు అంటారు ఎంత వాక్యం చదువుతామంటారు, ప్రజలు అంటారు ఎప్పుడు ఇదేనా, ఇదొక మతం అయిపోయిందా అని అంటారు. కానీ వారు ఒక రోజు ఏడిచేది ఉన్నదని వారికి తెలియదు. హల్లెలూయా. ఎంత నమ్మకంగా ఉంటావో అంత ఆయన రాజ్యములో ఉంటాం, ఎంత విశ్వాసముతో ఉంటామో అంత ఆయన రాజ్యములో మంచి బిడ్డగా ఎంచబడతాం. ఎవరు నిన్ను ఏడిపిస్తే నువ్వు బాధపడకు, ఎవరు నిన్ను నిందిస్తే నువ్వు బాధపడకు, కానీ నీ హృదయాన్ని కాపాడుకో, నీ ఆత్మను దేవునికి అప్పగించు, ప్రార్థన చేయి. దానియేలును కష్టపెట్టినారు, ఇబ్బంది పెట్టినారు, దానియేలు మీద ఎన్నో నిందలు మోపినారు. ఆయన భక్తిగా ఉండే. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే యెరూషలేము తట్టు ప్రార్థన చేసినాడు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మొరను విని ఆయనను కాపాడినాడు. హల్లెలూయా. రాజు ఆజ్ఞాపించినాడు, తీసుకురండి దానియేలును, వేసేయండి సింహం బోన్లో అని అన్నాడు. అంతే. నా మాటకు లోబడడా, నేనే దేవుడనని అన్నాడు. కానీ దేవుడు ఆయన మాట నమ్మలేదు. ఏం చేసిందంటే దానియేలు విశ్వాసాన్ని చూశాడు. మరి మానుకుంటాడా, ఆయన మాటకు లోబడతాడా అని దానియేలును ఎంతగానో కనిపెట్టాడు దేవుడు. కానీ దానియేలు ఏం చేశాడు తెలుసా, సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి వారు చేతులు పట్టుకొని తీసుకెళ్తే నమ్మకంగా వెళ్ళాడు. హల్లెలూయా. ఏ రీతికి వెళ్ళాడంటే నమ్మకంగా వెళ్ళాడు. నా దేవుడు నన్ను రక్షించినా రక్షింపకపోయినా నాకు ఓకే. అంటే అంత విశ్వాసము మనకు ఉండాల. దానియేలు సింహం బోన్ దాకా తీసుకెళ్ళినప్పుడు కూడా నేను తప్పైంది, నేను ఇక ఆ దేవుణ్ణి ప్రార్థించను, నేను నిన్ను ప్రార్థిస్తానని దానియేలు అనలే. ఎందుకంటే ఆయన విశ్వాసం ఎవరి మీద ఉన్నదంటే దేవుని మీద ఉన్నది. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టి ఆయన నన్ను రక్షిస్తాడని, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నన్ను బయటకు తీసుకొస్తాడని నమ్మి దానియేలు నాలుక ముఖమేసి వెళ్ళాడు. హల్లెలూయా. అప్పుడు వెళ్ళినప్పుడు దానియేలును తీసి ఆ సింహ బోన్లో వేస్తున్నప్పుడు వాళ్ళు అనలేదా, ఒరే నీ దేవుడు ఎక్కడున్నారా, ఇక్కడున్నా తప్పుకోరా అని అనలేదా దానియేలును? చాలా మంది అనవచ్చు. దానియేలును అనలేదా, ఓ దానియేలు నువ్వు ఎంతగా మొండితనమయ్యా, ఆ సింహాలు నిన్ను తీసుకునింటాయి, నువ్వు చచ్చిపోతావయ్యా అందులోకి వెళ్తే, ఇక్కడన్నా మానుకో, ఆ ప్రతిమకు మొక్క అని అనలేదంటారా? అన్నారు. కానీ దానియేలు నేను నమ్మింది ఒక్కోనే, నన్ను బ్రతికించేది ఒక్కోడే, నేను బ్రతికేది ఒక్కొంతనే అని విశ్వాసం పెట్టాడు. ఆ విశ్వాసం మీలో ఉండాల. ఆ విశ్వాసమును బట్టి దానియేలు ఆ సింహం బోర్డులకి వెళ్ళి బయటకు వచ్చినాడు. ఈరోజు నువ్వెందుకు రావు? ఈరోజు నువ్వు కూడా దేవుని యొద్దకు వస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బ్రతికించాలంటే ఇక్కడ చూస్తాం 25వ వచనం 25 మీరు చదువు మీకొకని మీద కలిగి ఉన్నాడేలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లను వారిని క్షమించుడి. హల్లెలూయా. క్షమించే హృదయం మనకుందా? అన్ని చెప్పుగానయ్యా, ఇది మాత్రం చెప్పద్దు. హల్లెలూయా. నాకు ఆశీర్వాదం కావాలా, నాకు మేలు కావాలా, కానీ శత్రువును క్షమించు అంటున్నవే, అదొక దేవునికి సాధ్యం కానీ మాకు కాదా? అది మనలో ఉండాలన్నట. మా శత్రువు ఉన్నాడు, మేము దిగుతూనే మేము మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడని మాట్లాడతాం, వాళ్ళు బాధ కన్నా మాట్లాడుతున్నారు ఇప్పుడు. హల్లెలూయా.
ఎక్కడికి వెళ్ళినా వాడు ఎంత శత్రువైనను మేమైనా ముఖం చూస్తే వాళ్ళు 4 ముఖం వేస్తారు. ఇప్పుడు కారణం ఏంటి తెలుసా? మనలో ప్రేమ కనిపించాలి. వాళ్ళకు నీ ఇంట్లో వారిని ప్రేమించాలా, అత్తమామని ప్రేమించాలా, మరుదులను ప్రేమించాలా, బావలను ప్రేమించాలా, నీ ప్రేమను చూపెట్టాలి అంతే. ఎందుకంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమ నీలో ఉంటే, ఆ క్షమించే గుణం నీలో ఉంటే ఏమంటుంది తెలుసా? ప్రతి సమయంలో ప్రార్థన చేయమంటున్నాడు. నిలబడ్డప్పుడల్లా ప్రార్థన చేయి, కూర్చున్నప్పుడల్లా ప్రార్థన చేయి. ప్రభువా నేను వాళ్ళని క్షమిస్తున్నాను అని అనడానికి నీకు ఏమవుతుంది? హల్లెలూయా. నోటితో ఒప్పుకోవాలా, ప్రభువా ఇక నుండి వీళ్ళని నేను క్షమిస్తున్నా ప్రభువా, నా శత్రువును నా మీద నిందలు మోపుతున్నారు, నేను క్షమిస్తున్నా ప్రభువా అని నువ్వు దేవునితో అంటే దేవుడు ఎంతో సంతోషపడతాడు. హల్లెలూయా. అంతేకాదు, ఏమంటున్నాడు 26వ వచనం, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. హల్లెలూయా. ఎప్పుడు క్షమిస్తాడు? మనం పూర్ణ హృదయంతో క్షమించినప్పుడు. యేసు ప్రభు క్షమించిండే లేదా? ప్రభువా వీళ్ళు ఏం చేస్తుండో వీరికి తెలియదు, నేను ఒక్కసారి క్షమించు ప్రభువా అని అన్నాడు. అన్న దేవుడు ఊకున్నాడా? ఊకునలే. ఏం చేసింది తెలుసా? వాళ్ళ కళ్ళు తెరవటానికి ఆ కొండ మీద ఆయనను సిలువ వేసినప్పుడు ఆ కొండ మీద ఉన్న బండలన్నీ పలిగిపోయినాయి, సమాధులు తెరవబడ్డాయి, చనిపోయిన వారు జీవమై లేచినారు. హల్లెలూయా. భక్తితో ఉన్నవారట యేసు ప్రభు చనిపోయిన దినము తిరిగి సమాధులు తెరవబడ్డాయి. మీరు చదవండి వాక్యాన్ని, మీకు తెలుస్తాయి. యోహాను సువార్తలో ఉంటుంది. అంటే అప్పుడు తెరవబడ్డప్పుడు ఆ మందిరములో ఆ యొక్క పరద ఎక్కడి నుంచో జరగాల? పైనుంచుల కిందికి జరిగింది. కింది నుంచో తిరిగితే ఏమందరూ తెలుసా? వీళ్ళే వెళ్ళి చింపి ఇట్లా చేశారు. అంటే పైనుంచి కిందికి ఉల్టా. ఏదైనా కానీ యేసు ప్రభువు ఎట్లుంటుందో తెలుసా? ఎవడికి దొరకడు. హల్లెలూయా. ఏ దుష్టునికి దొరకడు. అందుకే పైనుంచి కింది దాకా చినిగేను. హల్లెలూయా. సమాధులు తెరవబడను. ఈరోజు మీరు విశ్వసిస్తే మీ యొక్క విశ్వాసమును బట్టి ఆయన వచ్చిన కాలంలో సమాధులు తెరవబడాల. హల్లెలూయా. అలాంటి విశ్వాసము కలిగి ఉండండి. నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమను యేసయ్య చూడాల, మనుషులు కాదు. నువ్వు చేసే ప్రార్థన యేసయ్య చూడాల, మనుషులు కాదు. మనుషుల ముందట నటన చేయకూడదు, వీధులలో నటన చేయకూడదు, రోడ్ల మీద నటన చేయకూడదు. ఆత్మీయంగా రహస్యంగా దేవునితో ప్రార్థన చేయమని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలా? నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలా. పక్కింటి అక్క నేను ఉపవాసం ఉన్నాయ్యాలని చెప్తుంది, పాయదు ఉన్నదా? ఇంటికి వెళ్ళి అన్ని రోజుకొని ముఖమంతా కూసుకొని ఓ అక్క నేను ఇలా ఉపవాసం ఉన్నా చెప్తే బాగుంటుందా? హల్లెలూయా. ఏం చెప్పాలా? ఎవరికి కనిపించదట. అసలు అన్నం కూర తాలపు కూడా అవసరం రావద్దట మనిషికి ఉపవాసం చేస్తే. ఎందుకు తెలుసా? ఈ ఆత్మ మరి డేంజర్. కొద్దిగా ఇంటిని ముళ్ళేం పోతుంది, ఇలా మంచి మటన్ కదా. హల్లెలూయా. దానికి దూరం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వెవ్వరికి చెప్పొద్దు. నీ ముఖం మంచి గడుక్కొని, నెత్తికి నూనె అంటుకొని, మంచిగా దూసుకొని, మంచిగా శుభ్రంగా నీ గదిలోనికి వెళ్ళి రాష్ట్రముగా దేవునితో మాట్లాడితే నీ మొరను వింటున్నాడు. హల్లెలూయా. నీకు ఉత్తరం ఇస్తాడు. దొంగతనం ఫోన్ మాట్లాడేవారు ఎక్కడ మాట్లాడతారు? అవునగా. హల్లెలూయా. ఇప్పుడు మా నరసయ్య వాళ్ళతో మాట్లాడి ఎట్లా మాట్లాడతారు? హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ వచ్చినాక ఏం చేస్తారు? చెకప్ చేస్తారు. చేయరా? హల్లెలూయా. ఎవరితో మాట్లాడింది, ఎవరితో మాట్లాడాడు, వచ్చినాక వెంటనే ఫోన్ గుంజుకొని అవన్నీ డిలీట్ అవుతాయి. డిలీట్ ఎట్లా? ఇంతసేపు మాట్లాడి గంట మాట్లాడి ఎటువాయ నంబర్ అంటే ఈ మనుషుల స్వభావం. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీవెవరితో మాట్లాడిన రహస్యముగా నువ్వు దేవునితో మాట్లాడితే ఆయన నీకు మేలు ఇస్తాడు. ఇవన్నీ తప్పులు. ఈ రహస్యముగా మాట్లాడేటి భూమి మీద తప్పులు. కానీ ఆ తప్పులన్నీ క్షమించుతూ నువ్వు రహస్యంగా దేవుని మందిరానికి వెళితే
దేవుని యొక్క గదిలోనికి వెళితే ఆయనతో మాట్లాడితే దేవుడిని ఏమంటారు తెలుసా? నా బిడ్డ నీకు ఏది కావాలనో కోరుకో. హల్లెలూయా. అంతేకాదు, ఇక్కడ మనకు మందిరం ఉంది, మాకు అది బాంబేలో ఉండయి. ఈ మందిరంలో నువ్వు ఫాస్టింగ్ చేసినప్పుడు 1 గంట సేపు వచ్చి ఇక్కడ ఉండు, కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. రాష్ట్రంగా వచ్చి ఇవన్నీ బంద్ చేసుకొని రాష్ట్రంగా ప్రార్థన చేసుకో. మౌనంగా కీకలు పెట్టద్దు, దేవునితో మాట్లాడితే కీకలు పెట్టద్దు. రాష్ట్రంగా దుఃఖముతో ప్రార్థన చేయి, ఆ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. అలాగ నువ్వు విశ్వాసం పెట్టాలా. అలాగా నీ జీవితంలో కార్యాలు జరగాలంటే నమ్మకం పెట్టాలా. ఇంకేమంటారు తెలుసా? ఇంక కింది వచ్చిన తిరిగి వచ్చి ఆ దేవాలయంలో నిలుచుండగా తిరుగుచుండగా ప్రభు యేసు దగ్గరికి వచ్చి ఈ కార్యములు చేయుచున్నావో, ఈ అధికారము నీకు ఎవడిచ్చాడు? చాలు. హల్లెలూయా. చూడండి ఎంత క్వశ్చన్ వేస్తారు తెలుసా? ఇప్పుడు ఇంట్లో కూడా అదే, భార్య అడిగింది అనుకో, ఏం చేసినావు, ఇంత టైం ఎక్కడికి అయినావు, ఎందుకు రాలేడు? నీకు ఈ అధికారం ఓడిచ్చింది అడగటానికి. భర్త అడిగినా బాధనే, భార్య అడిగినా బాధనే. అధికారం దేవుడు ఇచ్చినాడు, ఆయనకు తండ్రి ఇచ్చినాడు, ఆ అధికారంతో బోధిస్తున్నాడు, కార్యాలు జరుగుతున్నాయి. అయినా ప్రజలు వింటలేరు, ఇంకా నమ్మటం లేదు. ఈరోజు భార్య 100 రూపాయలు తీసి పక్కకు పెట్టి పొదుపు చేస్తే, ఏదో ఒక్కరోజు కష్టములు ఇస్తే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతారు. ఇంకా ఏదో చేసి సంతోషపడడు కాదు, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అందులో కూడా కొన్ని గొడవలు పెట్టుకునే కుటుంబాలు లేరంటారు ఈరోజు. హల్లెలూయా. ఆ రీతిగా ఉండకుండా దేవుని సన్నిధిలో నమ్మకం ఉండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే దేవుని యందు విశ్వాసం ఉంచినట్టే మీరు. ఇక చాలు, ఇంక కొంచెం ముందుకెళ్తే ఇంకొక 2 మాటలు చెప్పన్నా. హల్లెలూయా. అపోస్తుల కార్యములోనికి వెళ్దాం. ఒక 5 నిమిషాలు ఉన్నది. ఇక అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం నుండి కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. 12:5 వచనం. పేతురు అత్యాసముతో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని తీసుకొని రావాలనై ఉండగా ఆ రాత్రియే బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ మీకు విశ్వాసం ఉన్నది. అది పేతురు సేవ చేస్తున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు ఆయనను బంధించారు. ఈ యొక్క యేసు ప్రభు కొరకు ప్రకటన చేయకూడదని ఆయనను బంధించినారు. బంధించిందే గాక అక్కడ ఏ రోజు దగ్గరికి ఉదయకాలం ఆయనను తీసుకెళ్ళాల శిక్ష విధించడానికి. అయితే ఆ శిక్ష విధించక ముందే ఇక్కడ 2 ఖైదీలతో మధ్యలో ఆయనను బంధించి పెట్టినారు. హల్లెలూయా. బంధించి పెట్టినప్పుడు అక్కడ బందీ అయి ఉన్నాడు. ఆ రాత్రి ఏం జరిగిందనంటే, చదువు, ఏం జరిగిందంటే, మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలలో కాచుకొని ఉండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించను. చాలు. హల్లెలూయా. ఈ వెలుగు ఎట్లా ప్రకాశించిందంటే చెప్పండి ఒకసారి. ఎట్లా వచ్చింది వెలుగు? ఆయన నీతిమంతుడు అయిపోయాడు కన్నా? కాదు, సంఘం ప్రార్థిస్తుంది. ఎవరు ప్రార్థిస్తున్నారు? సంఘం ప్రార్థిస్తుంది. మొట్టమొదటిగా ఏమన్నారు? మీరు మర్చిపోయారు. 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉండగా చాలు. ఎట్లున్నదట వాళ్ళకి ఆశ? అతి ఆశ. దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఈ పేతురు బయటికి రావాలా. ఒక మనిషి బయటికి రావాలంటే ప్రార్థన చేయాలని అర్థం.
ఒక మనిషి ఏ స్థితిలో ఉన్నాడో, రోగంతో ఉన్నాడో, బాధలో ఉన్నాడో, జైల్లో ఉన్నాడో, లేకుంటే ఏదైనా అప్పుల బాధతో కొంగి ఉన్నాడో, నేను మరణిస్తా అని ఒక ఆత్మ ఆయనను వెంబడిస్తుందేమో, వాటి కొరకు సంఘము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది కొరకు ప్రార్థన చేశారు? మీరు చేతుల్లో ఎవరు చెప్తారా? అచ్చనంగా ప్రార్థన చేశారు కదా, అందరు కూడా చేస్తున్నారు కదా. ఈ ప్రార్థన అవసరమా లేదా? ఇప్పుడు మన దేశం కొరకు, పిల్లల కొరకు, రాజకీయ నాయకుల కొరకు, కుటుంబం కొరకు, అన్ని విషయాల కొరకు ప్రార్థన చేశాం. ఈ ప్రార్థన సంఘము చేస్తున్నది. హల్లెలూయా. అత్యాశతోని భారము కలిగి సంఘము పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. మీరు కూడా మీ పిల్లల కొరకు, కుటుంబం కొరకు, సేవకుల కొరకు, సంఘము కొరకు, అందరి కొరకు మీరు ప్రార్థనలో పెడితే ఆ ప్రార్థన దేవుడు విని అక్కడి నుండి తీస్తాడు. ఎక్కడి నుండి? చెరసాల నుండి పేతురును బయటికి తీసుకొచ్చడానికి ఎవరు వచ్చారు? చదవండి ఇప్పుడు 7వ వచనం. ఇదిగో నిలిచెను, గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన చెప్పి అతన్ని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్కు ఏ రీతిగా ప్రకటిస్తుంటుంది ఈరోజు మీతోని. మీరు విశ్వాసం పెడితే చెరసాలలో ఉన్న పేతురు దగ్గరికి దూతను పంపించిందా లేదా? ఎస్, దేవుడు పంపించినాడు. ఈయన నా సేవకుడు, ఈయన నాకు భక్తిపరుడు, ఈయన యందు నేను విశ్వాసం ఉంచినాను, ఈయన చెరసాల ఉండటం కరెక్ట్ కాదో అని దూతను పంపి ఆయన మీద వెలుగు వచ్చిందట. పక్కల మీద వచ్చినట్టున్నదా? వాళ్ళు అనుకున్నారు అంతే. కుట్టకు, అక్కడ ఉండు, నువ్వు బయటికి వెళ్ళు. హల్లెలూయా. ఇద్దరు ఇటు పక్క ఒక్కళ్ళు ఉన్నారు, కానీ వెలుగు వాళ్ళ మీద ప్రకాశించబడ్డది. అక్కడ చూడకండి, నాకే చూడండి. హల్లెలూయా. వెలుగు ఎవరి మీదకి వచ్చింది? పేతురు మీదకి వచ్చింది. మరి ఇద్దరు పక్క ఉన్నారు, వారి మీదకి వెలుగు పోవాలి కదా, పోలే. ఎందుకు పోలేదంటే ఈయన నీతిమంతుడు. ఆ వెలుగు నీ మీదికి రావాలంటే నువ్వు నీతిమంతుడుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు, ఆయన మీదకి వెలుగు వచ్చినాక ఆయనను లేపినప్పుడు ఏం తెగిపోయినాయి? సంఖ్యలు తెగిపోయినాయి. హల్లెలూయా. చాబిలేందు దియచ్చా? ఆ చాబి ఎవరి దగ్గర ఉన్నది? దేవుని దగ్గర ఉన్నది. నువ్వే బంధములో నువ్వు ఉన్నావో, ఏ అప్పుల బాధలో ఉన్నావో, ఏ స్థితి నువ్వు అనుభవిస్తున్నావో, ఆ చాబి దేవుని దగ్గర ఉన్నది. ఆయన తీస్తాడు. అట్టివి దేవుడు కాదు ఆయన తీసి నిన్ను బయటకు తీసుకొస్తాడు. బయట అసప్పుడు దాన్ని నుండి తీసి నేను బయటకు తీసుకొస్తాడు. అంటే నువ్వు నమ్ముతూనే తీసుకొస్తాడు కదా, లేకుండా దేవుడు. నువ్వు ఎక్కడన్నా బాధలు ఉంటే ఆ బాధ ఎక్కడ చెప్పుకోవాలా? సంఘంలో చెప్పుకోవాలా. నీ సమస్యలు సంఘంలో చెప్పుకోవాలా. ఈ సంఘం భారంగా ప్రార్థన చేయాలని నీ కొరకు. సంఘం భారం కలిగి ప్రార్థన చేస్తేనే కదా పేతురు బయటకు వచ్చినాడు. మరి నీ పరిస్థితులు కూడా సంఘంలా చెప్పుకోవాలా. సంఘం ప్రార్థన చేయాలా. సేవకుని కొరకు, సంఘం కొరకు ప్రార్థించినప్పుడే మీ సమస్యలు బయటకు వస్తాయి. ఇక్కడ ఆరాధన ఎందుకు చేస్తాం? ఒకరొకరు సమస్యల గురించి ప్రార్థన ఎందుకు చేస్తామంటే ప్రతి సమస్యలో నుండి దేవుడు విడుదల ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఆరాధన ఎందుకు చేస్తుందంటే నీ సమస్యల నుండి బయటికి రావాలా, నువ్వు చెప్పుకోవాలా, సాక్షిగా చెప్పుకోవాలా. ప్రభువు నాకు జీవితంలో ఇది చేయాలా, మీరు అందరూ ప్రార్థన చేయండి, నా పరిస్థితి బాగలేదని నువ్వు చెప్పుకోవాలా. పేతురు తిరిగిండు, లోకంలో తిరిగినప్పుడు ఆయన సమస్యలు సంఘము చూసింది. అయ్యో, మా మధ్యలో నీతిమంతుడే, మమ్మల్ని బలపరిచిన వాడే, మాకు ఎంతో ప్రేమగా మాట్లాడిన వాడే, మమ్మల్ని ఒక త్రోవలో నడిపిన వాడు ఈరోజు చెరసాల్లో ఉండడానికి వీలు లేదు ప్రభువా అని భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఆ ప్రార్థన మనకు ఉండాల. అంతేకాదు, ఇంకా చదవండి 8వ వచనం. అప్పుడు దూత అతనితో నీ వస్త్రములు పైన వేసుకొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి గ్రహింపక, హల్లెలూయా.
ఎంత భక్తిపడు స్టూడెంట్ ఏమంటున్నాడు తెలుసా, నాకు కల పడ్డదేమో, నేను శిరసాలలో ఉన్నానేమో, అసలు దూత నన్ను ఇట్లా చేస్తుందని అనుకుంటున్నాడట. ఆయనకు కూడా బయటకు వచ్చినట్టు అప్పటికి తెలది. ఆయన వెలుగులో ఉంటే మనం ఏమైపోతాం మనకు తెలదు. హల్లెలూయా. ఆయన వెలుగు, ఆయన దూత వెలుగు నీ ఇంటి చుట్టూ ఉన్నంతసేపు, నీ కంచె ఉన్నంతసేపు ఏ సమస్యలు నిన్ను తట్టవో. ఆయన శిరసాలలో ఉన్నా అని కలగంటున్నాడు, కానీ దూతతో నడిచినట్టు అనిపిస్తలేదట ఆయనకు, కలగంటున్నాడు. కానీ ఆ కొద్ది నిమిషాల్లో ఏం జరిగిందో చదువు కింద ఏమంటున్నంటే, దాటి పట్టణముకు పోగా వచ్చినప్పుడు వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి హల్లెలూయా. ఇక్కడ ఒకటి గమనించండి, మొదటి కావలి, రెండో కావలి, మూడో కావలి దగ్గరికి అయినప్పుడు ఏమున్నదంటే ఇనుప గేట్ ఉన్నది, రైట్. ఇనుప గేటు కూడా అది లాక్ వేసి ఉన్నది. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడే ఆ గేటు దానికదే తెరవబడ్డది. దూత కూడా ఓపెన్ చేయాలి, ఆడికి పోతేనే తెరవబడ్డది. అంటే ఇప్పుడు ఈరోజు చూస్తే ఆటోమేటిక్ డోర్లు ఎట్లా తెరవబడ్డాయి తెలుసా? ఈ బైబిల్ని బట్టి ఆటోమేటిక్ డోర్లు ఓపెన్ చేయబడుతున్నాయి. ఈ మాల్లోకి వెళ్ళండి, ఎక్కడైనా లిఫ్ట్లకు వెళ్ళండి, లేకుంటే ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళండి, పోగానే ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి. కారణం ఏంటి తెలుసా? బైబిల్ బట్టి వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేశారు. హల్లెలూయా. ఈ యొక్క తెలివి బైబిల్ నుండే ఈ ప్రజలకు వచ్చింది. నేనైతే ఇదే నమ్ముతాను, ఎందుకంటే ఇది లేకుంటే ఎవరికీ తెలియదు. ఆ దూత అక్కడికి వెళ్ళగానే తెరవబడ్డది. తెరవబడ్డకి ఏం జరిగింది? దూత ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమంటుండో చూడండి పేతురు. ఇక చాలు, ముగిస్తాను నేను. తెలివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి ప్రజలు నాకు చేస్తున్న ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించనని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. హల్లెలూయా. ఆయనకి ఎప్పుడు మెలకు వచ్చిందట? ఈ 3 గేట్లు దాటినాక ఆయనకు తెలియచ్చేది. అప్పటిదాకా ఆయన దేవుని యొక్క మైకములోనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క దూత ఎంతకాలం వెంబడించిందో బయట ప్రపంచం ఆయనకు తెలియదు, తెలుసా? బయట ప్రపంచం ఆయనకు తెలియదు. కానీ ఎప్పుడైతే దూత విడిచిపెట్టి వెళ్ళినప్పుడే ఈ లోకమును తెలుసుకున్నాడు. హల్లెలూయా. అలాగా మనము దేవుని యొక్క ఆధీనములో ఉన్నంత కాలము మనకి ఏ హాని కలగదు. ఆయన గుడారములో మనం ఉండాలా, ఆయన హస్తముల కింద మనం ఉండాలా. ఎందుకంటే మనలో ఏ సమస్యలు వచ్చినా ఆయన తీసేస్తాడు. ఇంకా అక్కడికి వెళితే ఏమున్నదంటే సమయం ఎక్కువ అవుతుంది. అక్కడ 11వ వచనం చదువు, త్వరగా నేను ముగిస్తాను. 11వ వచనం, పేతురు అయిపోయిందా? 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను మరియా ఇంటికి వచ్చెను. అనేకులు కూడి ప్రార్థన చేయిచుండ్రు. పేతురు వచ్చేదాకా అక్కడ ప్రార్థన నడుస్తుంది. అర్థమైందా? పేతురు చెరసాల నుండి ఆ ఇంటికి వచ్చేదాకా ప్రార్థన నడుస్తుంది. మరి ఆ ఇంటికి రావాలని కారణం ఏమన్నా చెప్పండి? దూత ప్రార్థన విని చెరసాలకు వెళ్ళింది. ఎవరి ప్రార్థన? సంఘ ప్రార్థన విని చెరసాలకు వెళ్ళింది. చెరసాల నుండి తీసుకొచ్చి ఆ ఇంటికి తీసుకొచ్చింది. మళ్ళీ అక్కడ నిలబెట్టినప్పుడు ఆ పేతురు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం, చదవండి. ఆమె తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికే పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపెను. హల్లెలూయా. ఇక్కడ ఒకటి గుర్తుపట్టండి, ఎంత సంతోషం. పేతురు కొరకే ప్రార్థన చేస్తే పేతురు వచ్చిందని
ఆ చిన్న పాప డోర్ తీయలే వచ్చిందని. వీళ్ళందరికీ నేను చెప్పాలా, వీళ్ళు కీకలు పెడుతూ ప్రార్థన చేస్తున్నారు గదిలో, పేతురు బయటికి రావాలని. అక్కడికి వెళ్ళి, అయ్యా పేతురు బయటకు వచ్చి నేను స్వరం విన్నాను, ఆయన బయట నిలబడ్డాడు అని చెప్పితే వాళ్ళు ఇంట్లేరు. ఇంకా వాళ్ళ ఇంకేమన్నారు చదువు. ఇప్పుడు వాళ్ళ ఇంకేమంటారు ఆమె వారు అయితే వారు ఆయన దూత అనిరి. ఇంకా ఇంకను తట్టుచున్నందున అతన్ని చూసి విభ్రాంతి నొందిని. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడ ఎంత ఆరాధన జరుగుతుందంటే పేతురు బయటికి వచ్చేదాకా విశ్వాసంతో ప్రార్థన జరుగుతున్నది. ఈరోజు నీవు బయటికి వచ్చేదాకా సంఘం ప్రార్థన చేయాలి, నీ భర్త బయటికి వచ్చేదాకా ప్రార్థన చేయాలి, నీ కుటుంబం బాగుపడేదాకా ప్రార్థన చేయాలి, దేవుని దూత దిగి వచ్చి నిన్ను ప్రేమించాలా. హల్లెలూయా. నిన్నగాక మొన్న ఒక సిస్టర్ ఒక సాక్ష్యం చెప్తుంటున్నది. లక్షడిపేటకి వెళ్ళినప్పుడు ఆమెకు ఒక బాటిల్ నీళ్ళు తీసుకొని ప్రార్థన చేసి ఇచ్చినాను. అయ్యా మా కుటుంబ పరిస్థితులు బాగా లేవంటే, మా భర్త చాలా తాగుతున్నాడు అని అంటే, ఒకటే మాట దేవుడు ఆమెతో అన్నాడు, అమ్మ ఈరోజు నుండి క్రమంగా దేవుడు మీ ఇంటికి రప్పిస్తాడు, నువ్వు వెళ్ళి ఈ యొక్క నీటిని, ఈ యొక్క రక్తమును దేవుని యొక్క గృహంలో చల్లి మీరు ప్రార్థన చేయండి, మీ భర్త మారుతాడని చెప్పాను. అంతే. ఆమె వెళ్ళి అదే ప్రకారంగా చేసిందట. చేసినాక నెక్స్ట్ డే నుంచెల్లే 31 తారీఖు నుంచెల్లే ఆయన తాగడమే బంద్ అయిపోయిందట, ఫ్రెండ్స్ బంద్ అయిపోయిందట, 5 గంటలకు ఇంటికి వస్తున్నాడట. మొన్న నైట్ ఫోన్ చేసి ఏడుస్తూ ఆమె చెప్తున్నది. అంటే విశ్వాసం అనేది మనలో ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు ప్రతిదాన్ని చేస్తాడు. ఇప్పుడు పేతురు కొరకు ఎందుకు ప్రార్థన చేసినారు వీరంటే, ఈయన నీతిమంతుడు, అన్యాయంగా జైల్లో వేశారంటే అప్పుడు దేవుని దూత వచ్చి ఆ చెరసాల నుండి బయటకు తీసుకొచ్చింది. ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నాను, నిన్ను బయటకు తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు. మీరు నమ్మండి, నమ్ముతేనే మీకు సాధ్యం, నమ్మలేకుంటే ఏది సాధ్యం కాదు. చేసిన ప్రార్థన ఇది ఫలిస్తుందని నమ్మండి, చేసిన ప్రార్థన ఇది ఖచ్చితంగా దేవుడు చేస్తాడని నమ్మండి, అది ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో చేస్తాడు. ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నమ్ముతారు అందరూ? హల్లెలూయా. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవానికి స్తోత్రం. ఈరోజు ఇచ్చిన మాటలన్నీ ప్రభువా సంఘము పట్ల వారి జీవితాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు ప్రభువా, మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. అయ్యా, స్థితిని మార్చే దేవుడవు నీవు, అయ్యా బ్రతుకు మార్చే దేవుడవు నీవు, మాదిరిగా చేసే దేవుడవు నీవు తండ్రి. సంఘమును ప్రభు అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈరోజు మొదలుకొని ప్రభు నీ వచ్చే వరకు నీ చిత్త ప్రకారంగా జీవించే కృపా భాగ్యం సంఘం అంతటి కలుగ చేయమని, ఇచ్చిన వాక్కు మా జీవితాల్లో ఫలింప చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.